5,000 ఎర్నింగ్ చేయొచ్చా, 4,000 చేయొచ్చా, మంత్లీ అన్నా కూడా ఒక సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువే సంపాదించవచ్చు కదా అనే థాట్ అయితే వస్తుంది అందరికీ. నాకు కూడా వచ్చింది యాక్చువల్లీ. ఇంకా నాకు కోపం వచ్చి సరే మెటీరియల్స్ ఏదైతే డెలివరీ చేసామో అది మళ్ళీ రిటర్న్ వేసుకుని వెళ్ళిపోదామా అనే అంత అయితే నాకు ఈ కోపం వచ్చింది. సో ఇది చెప్పే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది. గైస్, యాక్చువల్లీ వెహికల్లో ఒక పర్సన్ అయితే బుక్ చేస్తారు, వాళ్ళు ఏదైనా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసి ఉంటారు. సో మనము అక్కడికి వెళ్ళి ఐటమ్స్ ఏమో టైంకి లోడింగ్ అన్నీ చేసేస్తారు. ఒక్కోసారి అయితే లేట్ చేస్తారు లోడింగ్ కూడా. ఎనీవే పోర్టర్ అయితే 60 మినిట్స్ లోడింగ్ అన్లోడింగ్ అయితే ఫ్రీ ఇస్తుంది 60 మినిట్స్ అయితే. ఇప్పుడు స్ట్రగుల్ ఏంటి అంటే మనం ఆ ఐటమ్ అయితే తీసుకెళ్ళి డెలివరీ అన్లోడింగ్ అయితే చేసేస్తాం కదా, చేసేసాక మళ్ళీ పేమెంట్కి అయితే చాలా, అంటే అందరూ నేను చెప్పట్లేదు కానీ కొంతమంది అసలు ఫోన్స్ ఎత్తారు, అక్కడే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా అమౌంట్ ఇచ్చే వరకు, ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు. నాకైతే ఆల్రెడీ జరిగింది, నిన్ననే జరిగింది, ఇంతకుముందు కూడా జరిగింది. నిన్నైతే ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ వెయిట్ చేశాను నేను. ఇంకా నాకు కోపం వచ్చి సరే మెటీరియల్స్ ఏదైతే డెలివరీ చేసామో అది మళ్ళీ రిటర్న్ వేసుకుని వెళ్ళిపోదామా అనే అంత అయితే నాకు ఈ కోపం వచ్చింది. వేరే నంబర్స్ నుంచి కూడా కాల్ చేస్తుంటే పిక్ చేయట్లేదు తను. ఏమైంటుంది అని చెప్పి సరే ఏమన్నా బిజీగా ఏమన్నా ఉన్నారా, బట్ మనకైతే టైం వేస్ట్ అవుతుంది కదా, లాస్ మనకే. ఇప్పుడు 30 to 40 మినిట్స్ అంటే ఆలోపు మనకి వేరే ఆర్డర్ కూడా వచ్చి చేయొచ్చు, ఇంకో ఆర్డర్ చేయొచ్చు ఆ టైంలో. సో వాళ్ళకి అది అర్థం కాదు కొంతమందికి. ఇంకా తర్వాత వెయిటింగ్ ఛార్జెస్ అయితే పడింది తనకి. నేనైతే ట్రిప్ అయితే ఏం చేయలేదు, నాకు తెలుసు, అర్థం అయిపోయింది. తను 3 times ఫోన్ చేసి ఎత్తలేదు అన్నప్పుడే నాకు అర్థమైంది ఇది లేట్ అవుతుందని. అందుకే నేనైతే ట్రిప్ అయితే ఏం చేయలేదు నిన్న యాక్చువల్లీ. సో వెయిటింగ్ ఛార్జెస్ ఉంటుంది యాక్చువల్లీ. 60 మినిట్స్ అయిపోయాక పర్ మినిట్కి 3.50 పైసా అయితే వెయిటింగ్ ఛార్జెస్ పడుతుంది వాళ్ళకి, బుక్ చేసిన వాళ్ళకి. మళ్ళీ ఫోన్ అయితే తనే చేశాడు, చేసి సారీ చెప్తున్నాడు. మొబైల్ ఏదో ఛార్జింగ్ పెట్టాడంట ఆఫీస్లో, ఈయన మర్చిపోయాడండి. సో వెయిటింగ్ ఛార్జెస్ అయితే పడింది తనకి. అదేంటి ఇంత అయిపోయింది అది ఇది అన్నాడు. మరి మీరు ఫోన్ ఎత్తకుంటే పడదా సార్ వెయిటింగ్ ఛార్జెస్, మీరు బుక్ చేసినప్పుడే చూపిస్తుంది కదా మీకు అని అయితే చెప్పా. సరే ఓకే సారీ అని చెప్పి ఇంకా 50 రూపీస్ ఎక్స్ట్రానే వేసాడు తను. వెయిటింగ్ ఛార్జెస్ కన్నా ఇంకా 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా వేసాడు తను. సో అది ఫ్రెండ్స్, ఇలా అంతా ఉంటుంది, అంత ఈజీ అయితే కాదు. నేనేదో మీకు ఇప్పుడు ఏదైతే వీడియో అప్లోడ్ చేశాను కదా దాంట్లో అయితే ఫుల్ అయితే నేను వీడియో తీయలేకున్నా డ్రైవింగ్ చేసుకొని. ఏదైనా గింబల్ తీసుకుందామని అనుకుంటున్నా, చూద్దాం. మీకు అన్నీ అయితే చూపిస్తాను ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఏంటి అని అయితే. సో ఇది డ్రైవింగ్ ఫీల్డ్ అయితే అంత ఈజీ అయితే కాదు. నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే అదే ఎర్నింగ్ రిలేటెడ్. నేను ఇప్పుడు ఏ పాయింట్ అయితే చెప్పబోతున్నాను, లైక్ చెప్పాలంటే నా గురించి నేనే చెప్పుకున్నట్టే, ఎందుకంటే నేను అలాగే చేసి అలాగే వెహికల్ కొని అలాగే చేస్తున్నా కాబట్టి. సో అందుకే ఇప్పుడైతే చెప్తున్నాను నేను మీకు. అదేంటంటే రోజుకి 5,000 ఎర్నింగ్ చేయొచ్చా, 4,000 చేయొచ్చా, మంత్లీ అన్నా కూడా ఒక సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువే సంపాదించవచ్చు కదా అనే థాట్ అయితే వస్తుంది అందరికీ. నాకు కూడా వచ్చింది యాక్చువల్లీ. బట్ అంత ఈజీ అయితే కాదు దాన్ని ఏం చేయడం. అంటే ఒక్కో రోజు అయితే ఆర్డర్సే ఉండవు. ఇప్పుడైతే వస్తుంది, సీజన్ బట్టి ఉంటుంది, సీజన్, ఫెస్టివల్స్ ఇలా ఎక్సెట్రా. ఒక్కరోజు అయితే ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరో, ఓన్లీ 800 రూపీస్ అయితే ఎర్న్ అయింది నాకు. అది చూపిస్తాను నేను మీకు. 800 రూపీస్ ఎర్న్ అయింది. 2,000, 3,000, 4,000, 5,000 ఇవన్నీ సీజన్స్ బట్టి. ఆ డే వెహికల్స్ ఉన్నాయా ఎక్కువ, ఇప్పుడు వెహికల్స్ ఎక్కువ లేదనుకోండి ఆ రోజు బాగా వస్తుంది. వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఆ రోజు రావు, తక్కువే వస్తాయి.
సో దీన్ని చూసుకొని ఏం చేస్తారంటే మనము చేద్దాము అని అయితే అనుకోవడం అయితే తప్పులేదు. మీకు చేసే ఇదైతే ఉండాలి, ఖచ్చితంగా పేషెన్స్ అయితే ఉండాలి. ఒక్కో రోజు 1000 కూడా అవ్వచ్చు. సో అవన్నీ మీరు తీసుకోవాలి, పర్లేదులే రేపు అవుతుందిలే ఈరోజు కాకుంటే. అంటే ఏంటంటే ఇంతే అవుతుందంటే ఇప్పుడు నెలకి యావరేజ్గా పర్ డే 2000 పెట్టుకున్నాం, మనకి నెలకైతే 60,000 అవుతుంది. అది కూడా మనము 30 days వర్క్ చేస్తేనే 60,000 అవుతుంది. నేను యావరేజ్ చెప్తున్నా. సో 60,000 అంటే దాంట్లో వచ్చేసి మనకి పెట్రోల్ పోతుంది పర్ డే. పెట్రోల్ మినిమమే మనకి 1000 రూపీస్ మినిమం. ఇంకా దానికన్నా ఎక్కువ ఇప్పుడు ఒక 3-4 వేలు అయితే అయింది అనుకోండి, 3-4,000 అయింది అనుకోండి, ఇంకా దానికన్నా ఎక్కువ అవుతుంది, 2000 కూడా అవుతుంది పెట్రోల్. సో పర్ డే మీరు 30 days వర్క్ చేశారే అనుకోండి, 30,000 మీకు అరౌండ్ పెట్రోల్కే పోతుంది. సో ఇలా అయితే ఉంటుంది. ఇన్ కేస్ 2000 పర్ డే నేను యావరేజ్గా చెప్తున్నాను. సో అప్పుడు 30,000 పెట్రోల్కి పోతే మనకి మిగిలేది 30,000 అనమాట. ఇందులో కూడా మధ్యలో టోల్స్ ఉంటాయి, చాలా అయితే ఉంటాయి టోల్స్. వెహికల్ టైర్ ఏమన్నా పంక్చర్ అయితే ఇవన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి సో అట్లుంటది డ్రైవర్ లైఫ్ అయితే. బట్ ఏదో ఎక్కువ వచ్చేస్తుంది అనే థాట్లో అయితే వెహికల్ అయితే అసలు తీసుకోకండి, చెప్తున్నా నేను. అంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను. అంటే అలా అంటే లాస్ ఉంటుందా బ్రో అంటే ఖచ్చితంగా లాస్ ఉండదు, మనకు వస్తుంది. అదే మనం కష్టపడే దానిపైన అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ లో యాక్చువల్లీ నాకు ఒకరు ఇన్స్పిరేషన్ అనమాట. నేను ఈ వెహికల్ తీసుకోవడానికి కారణము, నేను తను పరిచయం చేపిస్తాను మీకు డైరెక్ట్ గా. తనైతే ఇప్పటికి తనైతే నేను కలవలేదు, తను కూడా పోర్టల్లోనే వర్క్ చేస్తారు. తన దగ్గర డీటెయిల్స్ కనుక్కున్నా ఎట్లా ఏంటి అని చెప్పి. బట్ తను కూడా యూట్యూబ్ చేస్తాడు, చూపిస్తాను మీకు. సో నేను ఏంటంటే నేను ఫస్ట్ లో ఇదే థాట్లోనే ఆలోచించా, ఒక ట్రిప్ కి ఇంత అంటే అయింది నాకన్నా పెద్ద ట్రక్ కొద్ది, ఒక ట్రిప్ కి ఇంత వస్తుందా, ఎలాగో మనకు కూడా డ్రైవింగ్ వస్తుంది కదా, మనం ఎందుకు చేయకూడదు, మనము చేయొచ్చు కదా అనే థాట్లో అయితే నేనైతే ఆలోచించాను. సో వెహికల్ అయితే కొనేసాను నేను. కొని స్టార్టింగ్ ఆ జోష్ ఉంటుంది కదా వెహికల్ కొన్నప్పుడు, ఒక 17-19 days ఏమో చేశాను స్టార్టింగ్ లో. యాక్చువల్లీ నేను అప్పుడైతే జాబ్ చేస్తూనే ఉన్నా, జాబ్ చేసుకుని వెహికల్ని నైట్ నడుపుతున్నా యాక్చువల్లీ. అంటే జాబ్ అరౌండ్ 6-7 o'clock జాబ్ ఎండ్ అయితే, సో వెహికల్ నేను ఇమ్మీడియట్ ఇంటికి రాగానే 8 అలా స్టార్ట్ చేసేవాడిని. స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ సరిగా నిద్ర కూడా ఉండేది కాదు అప్పుడైతే. సో 17-19 days అయితే చేశాను. చేస్తే ఇంకప్పుడు నాకు సరిగా నిద్ర లేకపోవడం వల్ల ఇంకా నాకు కాలేజ్ చేయడానికి సర్లే మళ్ళీ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా వెహికల్ అయితే నేనైతే నిలిపేశాను, స్టాప్ చేశాను, పూర్తిగా స్టాప్ చేసేసాను. ఇంకా అసలు టచ్ కూడా చేయలేదు నేను వెహికల్. మళ్ళా దీనికి ఈఎంఐ కట్టాలి. లోన్లో అయితే తీసుకున్నాను, ఇది నెలకు 15,000 అయితే ఈఎంఐ కట్టాలి. సో ఇంకా ఈఎంఐ అనవసరంగా కడుతున్నాము, బండి అయితే ఖాళీగానే ఉంది అని చెప్పి ఇంకా నాకు నేనే థింక్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏదో నేను పొగుడుకుంటాను నానైతే అనుకోకండి. డబ్బులు పెట్టేసాము ఆల్రెడీ, డౌన్ పేమెంట్ అన్నీ కట్టాము, అన్నీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నాకు నేనే థింక్ చేశాను. సో సో ఇలా అంతా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అంటే అంత ఈజీ అయితే కాదు, కష్టపడాలి, చాలా రిస్క్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్, ఈ సిటీస్లో డ్రైవింగ్ చేయడం అంటే అంత ఈజీ పని అయితే కాదు. ఏదో మన విలేజెస్ సైడు ఎట్లా పడితే అట్లా తోలుతాము, ఎవ్వరు అడగరు. బట్ సిటీస్లో ఎక్స్పర్ట్ ప్రో అయి ఉండాలి డ్రైవింగ్లో, అప్పుడే డ్రైవ్ చేయగలం. ఒక్కోసారి సడన్గా వచ్చి దూరేస్తుంటారు అట్లే. మన బండి స్పీడ్లో ఉంటే కూడా ఉందని వాళ్ళకి తెలుసు, బట్ వాళ్ళు ఏంటంటే స్పీడ్గా వచ్చి దూరేస్తుంటారు. చాలా కష్టం అప్పుడు బండిని కంట్రోల్ చేయడం. సో ఇవన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో థింక్ చేయండి, నేనైతే చేస్తాను. మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఈ వేరే రిలేటెడ్ ఏమైనా వీడియోస్ చేయాలన్నా కూడా చెప్పండి, నేనైతే చేస్తాను. లైక్ స్విగ్గీ, జొమాటో, ఇంకోటి పోర్టర్లోనే బైక్ ఉంది, ర్యాపిడో, చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి రిలేటెడ్ కూడా వీడియోస్ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను ఇది వర్క్ హోల్డ్ చేసి అది కూడా చేసి పెడతాను. కామెంట్లో అయితే పెట్టండి ఎలాంటి వీడియోస్ కావాలన్నా. నేనైతే అన్నీ చేశాను ఫ్రెండ్స్. అంటే పార్ట్ టైంలో చేశాను, జాబ్ చేసుకుంటూ స్విగ్గీ చేశాను, జొమాటో చేశాను,
ర్యాపిడో చేశాను. ఏది పెండింగ్ అయితే లేదు, అన్నీ చేశాను. సో అన్నిట్లోనూ అదే రిస్క్ అయితే ఉంటుంది. సో మనం చేసేదాన్ని బట్టి అయితే మన ఎర్నింగ్స్ అయితే ఉంటుంది. సో ఇదైతే నేను చెప్పాలి అని అయితే వీడియో కూడా ఎక్కువ లాంగ్ అయితే వచ్చేసింది.